ఇక ఇదే అంశంపై మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మార్కెట్ ఎక్స్పర్ట్ వెంకట్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. నమస్తే వెంకట్ గారు. నమస్తే అండి. వెంకట్ గారు చెప్పండి, మనం చూస్తున్నాం స్టాక్ మార్కెట్లు కుదేలైపోయాయి. 10 సెకండ్లలో 20 లక్షల కోట్ల సంపద ఒక్కసారిగా ఆవిరైపోయింది. మార్కెట్ డౌన్ ట్రెండ్ కు ప్రధాన కారణాలు ఏంటి? ఓవరాల్ గా ఇవాల్టి ట్రెండ్ పై మీ విశ్లేషణ ఏంటి? ఇది మనందరికీ తెలిసిందే. చాలా రోజుల నుంచి కూడా మనకి అమెరికన్ మార్కెట్ కి సంబంధించి ఏదైతే అధ్యక్షుడు ట్రంప్ గారు ఉన్నారో వారు టారిఫ్లు వార్ అనేది స్టార్ట్ చేశారు. సో ఈ టారిఫ్ వార్ అనేది వారితో మొదలైంది. మిగతా ప్రపంచ దేశాలు కూడా దీనికి స్పందించి రీసెంట్ గా కూడా చైనా టారిఫ్లు, మేము కూడా అమెరికా నుంచి వచ్చే వస్తువుల మీద టారిఫ్లు అనేవి మేము కూడా ఎక్కువగా పెడతాం, మేము కూడా ఇంక్రీజ్ చేస్తాం అనేది ఏదైతే చెప్పారో, సో దీనికి ప్రపంచ మార్కెట్లు కూడా స్పందించినాయండి. మేజర్ గా ఈ టారిఫ్ వార్ తోనే మనకి మార్కెట్లన్నీ కుదేలివ్వడం జరుగుతుంది. సో 2008 తర్వాత చూసుకుంటే ఈ స్థాయిలో మార్కెట్లు నష్టాలనేవి ఇప్పుడే మళ్ళీ చూస్తున్నాం. ఒక విధంగా చూస్తా ఉంటే ఈ టారిఫ్ వార్ అనేది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. అయితే మన మార్కెట్ల పరంగా చూసుకుంటే మాత్రం ఇప్పుడు వచ్చిన ఇమీడియట్ ఇబ్బంది అయితే ఏం లేదండి. సో మనకి చాలా వరకు కూడా ఫండమెంటల్ గా స్ట్రాంగ్ కంపెనీస్ ఉన్నాయి. సో మన మార్కెట్ల పరంగా చూసుకుంటే ఇన్వెస్టర్లు భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. మన మార్కెట్లు చాలా వరకు కూడా కరెక్షన్ అయిపోయి ఇప్పుడు మంచి సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఉన్నాయి. మళ్ళీ Q4 రిజల్ట్స్ అనేది ఈ మంత్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. అనౌన్స్మెంట్ అనేది జరిగింది. సో Q4 రిజల్ట్స్ ఏవైతే వస్తున్నాయో ఈ Q4 రిజల్ట్స్ బేస్ చేసుకుని మళ్ళీ మార్కెట్లు అనేవి బౌన్స్ బ్యాక్ అవుతాయి. సో ఇన్వెస్టర్లు భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇండియన్ మార్కెట్లు అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి, బుల్లిష్ గానే ఉన్నాయి. సో ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏం లేదండి. ఈ ఫాల్ ని మనం బయింగ్ ఆపర్చునిటీ కింద తీసుకోవాలి. సో ఈ లో లెవెల్స్ లో మనం బై చేసుకుని హోల్డ్ చేసుకుని, అలాగే ఆల్రెడీ పోర్ట్ఫోలియోలు ఎవరైతే తగ్గి ఉన్నాయో చాలా వరకు పోర్ట్ఫోలియోలో 50 to 60% వరకు క్రాష్ అయినాయండి. అయితే ఈ 50 to 60% క్రాష్ అయిన వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ టైంలో యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోండి. అంటే యావరేజ్ అంటే ఈ రోజు అని కాదు నేను చెప్పేది, ఇంకొంచెం సెటిల్ అవుతుంది మార్కెట్, ఇంకొంచెం కిందకు వస్తుంది. చిన్న కరెక్షన్ ఇంకా ఉందండి, ఆ కరెక్షన్ అవ్వలేదు. ఇంకొంచెం కిందకు వచ్చిన తర్వాత మార్కెట్ అయితే సెటిల్ అవుతుంది. సో సెటిల్ అయిన తర్వాత అక్కడ మీరు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకుంటే మళ్ళీ మీకు వెంకట్ గారు మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. మార్కెట్ లో రికవరీ అయిన తర్వాత మంచి లాభాలు అయితే మీరు చూస్తారండి పోర్ట్ఫోలియోస్. మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి.